హలో హాయ్. ఇది మునగాకు పప్పు చేశాను కదండి, ఇంత ముందుకు వీడియో పెట్టాను నేను. అది మనం వేడి వేడి రైస్ అండ్ పప్పు కాంబినేషన్ అది ఏం లేదు, మునగాకు పప్పే పెద్ద కాంబినేషన్. ఫస్ట్ టైం చేశాను కాబట్టి అవన్నీ ఏం గుర్తులేదు. ఓన్లీ పప్పు టేస్ట్ చూద్దాము అని ఓన్లీ పప్పుతోనే తింటున్నాను, పప్పు రైస్ అండ్ అంతే. చాలా చాలా బాగా టేస్ట్ అయిందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను ఈజీ మెథడ్లో చేసేసాను. ఇది అది అని ప్రాసెస్ ఏం పెట్టలేదు, ఇది వేయాలి అది వేయాలి. రొటీన్గా మనం చేసేది, రొటీన్గా పప్పు వేయడానికి మనం ఏమేమి యూస్ చేస్తామో అవే యూస్ చేశాను. ఈ పప్పు స్పెషల్ ఏంటి అంటే జీలకర్ర మెయిన్ అండి. నేను ఎప్పుడు వేయను, ఓన్లీ పోపులో వేస్తాను, కానీ పప్పులో వేసాను ఈసారి. పప్పు ఉడికేటప్పుడు వేసాను జీలకర్ర అనేది. అది ఒకటే స్పెషల్గా అనిపించింది, అంతకుమించి ఏమనిపించలేదు, రొటీన్. కానీ మునగాకు అనేది నేను ఎప్పుడు తినలేదు, ఎప్పుడు చెప్తుంటే విన్నాను దీని నుంచి ఇంత హెల్దీ ఫుడ్ అని అంటుంటే, కానీ ట్రై చేద్దాం ఒకసారి అని చేశాను. నాకు తెలిసిన వన్నం ఇలా చేశాను. వేరేగా అంటే నేను కొత్తగా ఏది హెవీగా నేను ట్రై చేయలేదు, కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. మునగాకు పప్పుతోని రైస్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది. అది చూస్తుంటే మనకు ఆ స్మెల్, మనం మునగాకు పప్పు చేస్తుంటేనే స్మెల్ అనేది ఇట్లా చాలా చాలా బాగా వస్తుంటుంది, అప్పుడే ఆకలి వేస్తూ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూస్తూ ఉంటుంటే అలాగే చూడాలనిపిస్తుంటుంది పప్పు రైస్ అండ్. నేను ఖచ్చితంగా పప్పుకి ఏదన్నా ఒకటి నాకు మంచిగా ఉంటుంది, పాపడ అది ఏదైనా. కాకపోతే నేను ఈ పప్పు చేసేటప్పుడు మాత్రం ఏది పెట్టుకోలేను, ఓన్లీ పప్పుతోని టేస్ట్ చూడాలనుకున్నాను. టేస్ట్ చూసాను, పప్పుతోనే టేస్ట్ బాగుంది. ఇంకా దీనికి పాపడాలు ఇవన్నీ ఎందుకండి, వడియాలు ఇవన్నీ. పప్పుతో తింటే కడుపు నిండిపోయింది. మునగాకు పప్పు హెల్దీ చాలా హెల్దీ ఫుడ్ అండి. మునగాకుతోని మనము డైలీ మార్నింగ్ పడి కడుపున మునగాకు ఆకులు ఉంటాయి కదా, అది ఓన్లీ మనం ఇట్లా ట్యాబ్లెట్ లాగా చేసుకొని పడి కడుపున వేసుకోవాలండి. చాలా చాలా షుగర్ లెస్ ఏదైనా అన్ని బీపీ ఏదన్నా కంట్రోల్లో ఉంటుందండి. మునగాకుతోని చాలా చాలా బెనిఫిట్స్.